వరుసగా చైనా మాంజా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు, తీవ్రంగా గాయపడుతున్న ఇన్సిడెంట్స్ మనం వరుసగా చూస్తున్నాం. ఎంత పోలీసులు సీరియస్ గా వార్నింగ్లు ఇస్తున్నా ఇంకా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి పరిశీలన లేకపోవడం మూలంగానే చైనా మాంజా అయితే ఇంకా ఇప్పటికీ అమ్మకాలు కొనసాగుతున్నాయనేది మాత్రం కాదనే నిజం. జనాలు కూడా ఎంత చెప్తున్నా ఆ విషయంలో ఇంకా పూర్తి స్థాయి వాళ్ళు ఒక అవగాహన అనేది లేకపోవడం ఈ ప్రమాదాలు కారణం చెప్పొచ్చు. ఈ ఇన్సిడెంట్ అయితే మనకు మీరుపేట లిమిట్స్ లో జరిగింది. సుమారు 70 సంవత్సరాలు ఉంటాయి యాదమ్మ అనేటువంటి వృద్ధురాలు. ఆమె నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ చైనా మాంజా కాలుకు చుట్టుకుంది. ఆ కాలుకు తీవ్రమైన గాయం కావడంతో రక్తస్రావం అయింది. చాలా రక్తం పోయినట్టుగా చెప్తున్నారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు గమనించి పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలికి చికిత్స కొనసాగుతోంది. రక్తం ఎక్కువ పోయింది కాబట్టి కొంత ట్రీట్మెంట్ అవసరం అని చెప్పారు. ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. అయితే వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా గొంతు మెడ ప్రాంతంలో జరిగినప్పుడు మాత్రం ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నా మనకి మొత్తం 3 కమిషనర్ల పరిధిలో కూడా ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జనాల్లో అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. చైనా మాంజా అమ్మడమే కాదు, కొనడం కూడా నేరమైనటువంటి విషయాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్లేటువంటి అవసరం ఉందంటే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వరుస ప్రమాదాలు 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు కనిపిస్తే, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాల్లో అయితే ఇంకెక్కువ ఈ మాంజా వినియోగం ఉందనేది మాత్రం కాదని నిజం. వచ్చే రోజుల్లో అయినా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై పోలీసులపై కూడా ఉందని చెప్పి స్థానికులు చెప్తున్నారు.